నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు వారంలో శుక్రవారం, ఫైనల్ డే ఆఫ్ ద వీక్. సో ఎలా ఉండబోతోంది మరి? నిన్న సాయంత్రం వరకు ఏంటంటే కొద్దిగా అటు ఇటు ఉన్నది, లాస్ట్లో ఏంటంటే కొద్దిగా పుంజుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ట్రంప్ కూడా కొద్దిగా ఏంటంటే తన దూకుడిని తగ్గించినట్టుగానే కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే మార్కెట్ మీద దాని ప్రభావం పాజిటివ్గానే ఉంది. సో అసలు ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్తే కష్టమేమో అని చెప్పి ఏమైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు మోస్ట్లీ. సో మరి ఆ సలహా సూచనలు ట్రంప్ పాటించారు. అలాగే మనం కూడా మన సలహా సూచనలు పాటిద్దాము. అయితే ఈనాటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా, మనం ఈ సలహాలు సూచనలు తీసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్స్ వస్తుంటాయి. ఆ నెంబర్స్ స్కూల్లో ఈ నెంబర్స్ తీసుకుని ఆ నెంబర్స్తో మీరు కాల్ చేసి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొబోయే స్పెషల్ గెస్ట్, స్పెషల్ అనలిస్ట్, సో ఆయనతో మీకు పరిచయం చేసే ముందు మరొక మాట. యాక్చువల్గా మీరు మాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ బిజినెస్ ప్రైమ్ టైం వీడియో వస్తున్నప్పుడు ఆ వీడియో చూస్తూ చాలామంది ఏంటంటే దాంట్లో మంచి పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ ప్రభు గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టూడియో ఫర్ దిస్ బిజినెస్ ప్రోగ్రామ్. సో చాలా పాజిటివ్ కామెంట్స్ సార్, గుడ్ అనలిస్ట్ అని చెప్పి ఇస్తున్నారు తప్పనిసరిగా. సో సార్, యూ కీప్ దట్ గుడ్ నేమ్ అండ్ గివ్ వెరీ గుడ్ వాల్యుబుల్ అడ్వైజర్స్ అండ్ సీ దెమ్ దట్ దే షుడ్ బి ఫ్లరిష్డ్, వాళ్ళ లాభదాయకంగా ఉండాలని. సో సార్ తప్పనిసరిగా. సో అలాగే ఏంటంటే కొంతమంది కూడా ఏంటంటే పలానా స్క్రిప్ట్ అయితే ఎలా ఉంటుంది, పలానా స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అంటున్నారు. తప్పనిసరిగా సార్ మేము ఆ వీడియో చూసి ఆ వీడియోలో వాటికి మేము రిప్లై ఇస్తుంటాం, మీరు చూడండి. అలాగే ప్రైమ్ నైన్ ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీకున్న సందేహాలు, అలాగే స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కనుక్కోవచ్చు. సో ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ వస్తారు, ప్రభు గారు లేదంటే మరొక సీనియర్ ఎక్స్పర్ట్, మరొకరు ఎవరైనా వస్తారు. సో తప్పనిసరిగా యూ ఫాలో 59. సో సార్ అంతేకాకుండా ఏ రోజు వచ్చే ఎక్స్పర్ట్ నెంబర్ కూడా దాని మీద వస్తూ ఉంటుంది. సపోజ్ మీకు ఏదైనా అవసరం ఉండి, మీకు హైదరాబాద్ వాసులైనా బయట వాళ్ళైనా మీకు అనుకుంటే మీరు వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. బట్ నిర్ణయం మాత్రం మీదే సుమా అండి. సో అది పరిస్థితి. సో మరి ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ఇవాళ సెన్సెక్స్ ఎంతో చూసేద్దాం. సో 189 పాయింట్ల గుడ్ న్యూస్. సో నిఫ్టీ 24 ఏమండి. అలాగేంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉందండి? బ్యాంక్ నిఫ్టీ ఆల్సో 141 రైట్ సార్. సో మంచి శుభసూచకం, స్టార్టింగ్ బాగుంది. సో సార్, సో మన కాలర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందర ప్రభు గారితో మాట్లాడేది. ప్రభు గారు, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. సో సార్ యోగేష్ గారు, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. సార్ ఇది కావేరీ సీడ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. అది 1450 అట్లా తీసుకున్నాను. ఇప్పుడు 1257 ఉంది. ఓకే, అది అంటే ఇంకా వెయిట్ చేద్దా, తగ్గింది బాగా. కావేరీ 1260 నడుస్తుందండి. అది డెఫినెట్గా తగ్గుతుందండి. ఇంకా 40 అంటే కొంచెం యావరేజ్ చేయడానికి చూడండి, కానీ కొంచెం ఆగండి. ఇది మీకు 1200 కట్ అయితే మటుకు ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పొజిషన్ బట్టి చూడవచ్చు యావరేజ్ ఎక్కడ చేయాలని. ఎందుకంటే పడి కొంచెం యూటర్న్ తీసుకునేటప్పుడు వెయిట్ చేయాలి, అప్పుడు యావరేజ్ చేయాలి. కొంచెం వెయిట్ చేయండి యావరేజ్ చేయడానికి. హోల్డ్ అయితే చేసుకోండి, మళ్ళీ మంచి కంపెనీ ఇది. ఓకే సార్. ఓకే, అంటే 3-4 నెలలు అండి హోల్డింగ్ అంటే జనరల్గా మనం హోల్డింగ్ అనుకోండి 3 months కావచ్చు, 6 months కావచ్చు. మనం ఏంటంటే మనం అనుకున్నట్టు మార్కెట్ రియాక్ట్ అవ్వదు. అది రియాక్ట్ అయ్యేదాకా మనకి పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేయాలి. సో డెఫినెట్ గా అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. అవునండి. సో ఓకే రైట్ సార్. సో సార్, సుబ్రహ్మణ్యం గారని ఒక కాలర్ కూడా ఏంటంటే మనకి నిన్న జరిగిన ప్రోగ్రామ్ని చూస్తూ వారు ఒక ఇది సూచన చేశారు. సో సార్, మినిమం దీంట్లో స్టాక్ మార్కెట్లో ఎలాగా మనం ఎంటర్ కావాలి, చేస్తే మినిమం ఎంత చేయొచ్చు, ఎప్పుడు వెనక్కి వచ్చేయచ్చు అని అడగడం జరిగింది. సరే, ఇప్పుడు దీంట్లో మినిమము మ్యాక్సిమం అంటూ ఉండదు. మీ ఫైనాన్షియల్ ఇదిని బట్టి మార్కెట్లో మీకు ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వాళ్ళని సూచనలు, సలహాలు తీసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానంత సుఖం ఇంకోటి ఉండదు. అంటే మామూలు ట్రేడింగ్ చేశారనుకోండి, ఆప్షన్ చేయమని చాలా మంది ప్రోద్బలిస్తుంటారు. దయచేసి అవి చేయకండి. మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి అలాంటి కంపెనీలు పడినప్పుడు, మార్కెట్ పడినప్పుడు, ఆ స్క్రిప్ట్ పడినప్పుడు, లేకపోతే ఆ సెక్టార్ పడినప్పుడు, దాంట్లో ఏం పడినాయి మనకి నచ్చినాయి. ఇప్పుడు మన తెలుగు సెంటిమెంట్ ప్రకారం నవరత్నాలు అంటే 9 సెక్టార్ల నుంచి ఒక్కొక్క కంపెనీ తీసుకోండి, అవి చాలు మనకి డబ్బులు ఇవ్వడానికి. మీకు నచ్చిన కంపెనీ ఫండమెంటల్ బేసిక్గా ఉన్నాయి. అట్లాంటివి మీకు అట్లా టైము లేదు, బిజీ ఉన్నారంటే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేయండి. లేకపోతే నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీకు ఫోన్ చేస్తే మీకు విపులంగా చెప్తాం. తప్పనిసరిగా సార్. అదే నవరత్న కంపెనీలు అంటారు కదా, ఆ నవరత్న కంపెనీలు కదా సార్. నవరత్న అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఉన్న అసోసియేషన్ అవి, అంతే కదండి. ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడము తప్పనిసరిగా ఏంటంటే లాంగ్ టర్మ్లో తప్పనిసరిగా మంచి లాభాలు ఇస్తుంది. రైట్. సో సార్, మరి ఓకే, నార్మల్గా ఏంటంటే అందరూ డబ్బులు ఇక్కడ సంపాదించి ఇండియాలో రాజకీయ నాయకులు లేదంటే సెలబ్రిటీలు వాళ్ళందరూ డబ్బులు సంపాదించి స్విస్ బ్యాంకులో దాచుకుంటూ ఉంటారు అంటారు.
మరోసారి ఏంటంటే యాక్చువల్గా ఈవేళ ఒక వార్తను చూడడం జరిగింది. స్విస్ బ్యాంకులో భారతీయులు జమ చేసిన నిధుల విలువ 3,3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్, 37,600 కోట్ల రూపాయలట. సో దీని మీద మనం మాట్లాడుకుందాం. కరీంనగర్ నుంచి కోటేశ్వరరావు, గుడ్ మార్నింగ్ సార్. కాల్ కట్ అయినట్టుందండి. ఓకే, మళ్ళీ ఆయన లైన్లోకి వస్తారు. సో సార్, సో ఏంటంటే స్విస్ బ్యాంక్లో భారత వ్యక్తులు సంస్థలో జమ చేసిన డబ్బులు 70% తగ్గడం ఇందుకు కారణమని చెప్తున్నారు. అంటే 2024లో స్థానిక శాఖలు ఆర్థిక సేవలు భారతంలో అంటే డబ్బులు స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటే ఇండియన్ బ్యాంక్ అంటే వీటికంటే ఇదే సేఫ్ అని అనుకుంటారా ఏంటి సార్? అంటే కోవిడ్ బాగా నేర్పించిందండి. ఇదివరకు ఏంటంటే బాగా సంపాదించినప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే 7-8 రూపాయలు దాచుకొని 2 రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. ఓకే, దాన్ని కోవిడ్ రివర్స్ చేసింది అనుకోవచ్చు. ఓకే, వాళ్ళకి అవసరానికి ఫ్యూచర్ దగ్గర అవసరానికి పెట్టుకొని మిగతాది కొంచెం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తున్నారు. సో అది కొంచెం ఇది అనిపించింది. సో అంటే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించుకునేవాళ్ళు. ఆ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు లావిష్ గా కొంచెం కోవిడ్ అనేది డబ్బులు దాచుకున్నా, ఎన్ని కోట్లున్నా, సీట్లు లేక, బెడ్ లేక, హాస్పిటల్ సెల్లర్లో కూడా ఉన్నారు కదా. అవునండి, అట్లా ఆ ఇది చూసినాక చాలా మందికి మైండ్ సెట్ మారింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు డబ్బులున్న ఉపయోగం లేదు కదా, అంతే కదా, దాచుకొని ఏం చేయాలంటే చివరికి. సో అది కొంచెం చేంజ్ చేసింది కోవిడ్ అనుకోవచ్చు. దానివల్ల కన్జ్యూమర్ ఎక్కువ కన్సంప్షన్ ఎక్కువ చేస్తున్నాడు. ఎక్కువ అంటే కొందాంలే, ఎప్పుడు తర్వాత కొందాం అనుకునేది ఇప్పుడే కొంచెం కొనేట మొదలు పెట్టారు, కన్సంప్షన్ మొదలు పెట్టారు. ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిందండి దానివల్ల. సో దాచుకుంటే ఉపయోగం లేదని ఒక తెలిసిపోతుంది. రైట్ సార్. ఒక కాలర్ లైన్లో ఉన్నాను, శ్రీరామ్ గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడండి. సార్ ప్రభు గారు, ఇప్పుడు మా దగ్గర వాబాగ్ షేర్ 1550లో తీసుకున్నామండి. వాబాగ్, ఓకే, ఓకేనా? ఇప్పుడు ఇంకా తగ్గుతుంది, ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకా కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవాలా? యావరేజ్ అంటే కొంచెం ఆగండి, కింద 1380 ఆ రేంజ్ వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. మళ్ళీ మీకు జనరల్గా ఏంటంటే 1380 నుంచి 1550 ఆ రేంజ్కి వస్తుంది. మళ్ళీ అదే రేంజ్లో ఆడుతుంది ఒక 2 months నుంచి. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ కొంచెం ఈ నెక్స్ట్ Q1లో కనుక రిజల్ట్స్ బాగుంటే ఇంకా పెరగాల. సో 1600-1700 దాకా పోవాలి. 1750 దాటిందంటే 2000 పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హోల్డ్ చేయండి, ఏం పర్లేదు, మంచి కంపెనీ ఇది, డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ సార్. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు, హైదరాబాద్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ మీకు యాంకర్ గారికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే లేమ్యాన్ నాలాంటి వాళ్ళకి మంచి సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో కూడా మీరు ఇలాగే కంటిన్యూ చేయాలని. చిన్న డౌట్ చెప్పండి సార్. సార్ 2 క్వశ్చన్స్. ఫస్ట్, ఇప్పుడు ఈ ఐపీఎల్ వస్తున్నాయి కదా, ఇంత ఎక్కువ ప్రీమియంతో వస్తున్నాయి. అవునండి. అవి ఫస్ట్ ఏంటంటే అంత రేట్ లో కొంత అడ్వైజబులా, లేదా లిస్ట్ అయిన తర్వాత కొంత అడ్వైజబులా? ఇప్పుడు మీరు ఐపీఓ అప్లై చేస్తారు. మనం ఎన్ని చేస్తామండి? 15,000 మినిమం, మ్యాక్సిమం 2 lakhs ఇండివిజువల్. మనకి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? అప్లై చేసే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చినప్పుడు అది రేషియో తీసుకొని షేరింగ్ చేస్తున్నారు. జనరల్గా అది మంచి కంపెనీ అయినప్పుడు ఆ కంపెనీ స్టడీ చేయండి, ఆ కంపెనీ ప్రోడక్ట్. ఎందుకంటే ముందు నుంచే కొన్ని కంపెనీలు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, కానీ అన్ఆడిట్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. లిస్టింగ్ కానప్పుడు అన్ఆడిట్ రిజల్ట్స్ తీసుకొని అవి ఎలా ఉన్నాయి, ఏంటి ట్రాక్ రికార్డు మనకు తెలుస్తుంది, ఎన్ఎస్సి సైట్లో చూస్తే తెలుస్తుంది. అట్లాంటివి కొన్ని ఉంటాయి. సో అలాంటివి స్టడీ చేస్తూ ఐపీఓస్కి అప్లై చేసినప్పుడు రాకపోయినా అది మంచిది అనుకున్నప్పుడు మార్కెట్లో కొనచ్చు, లేదా వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. సో డెఫినెట్గా ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది ఎగ్జాంపుల్, ఎన్ఎస్సి మీరు కొనచ్చు, మార్కెట్లో కూడా కొనచ్చు లిస్ట్ అయిన తర్వాత కూడా. సో అట్లా కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి, మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి, గ్రోత్ ఉన్నాయి, అది ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూపిస్తుంది, మార్జిన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ బాగా పెరుగుతున్నాయి. అప్పుడు ఇలాంటి కంపెనీ డెఫినెట్గా కొనచ్చండి. రైట్. ఇంకో క్వశ్చన్ కూడా ఏదో అడిగారు సుబ్రహ్మణ్యం గారు. సరే, మళ్ళీ కాల్ చేస్తే ఇంకోటి కూడా అడిగారు, నేను ముందర ఇది చేశాను. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, కృష్ణ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్తో మాట్లాడండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు, చెప్పండి సార్. ఆప్షన్స్ తెచ్చుకోవాలం అనుకోండి, అది రీచ్ అయినా కూడా మన డబ్బులు పెరుగుతుంది షేర్, అది మన పెట్టిన డబ్బులకి. సార్ ఆప్షన్స్ కొంచెం రిస్క్ ఎక్కువ, ఎందుకంటే టైం డికే అవుతున్న కొద్దీ మన క్యాపిటల్ వెళ్ళిపోద్ది, ఎరోజన్ అయిపోద్ది. మార్జిన్ తక్కువ అని ఆప్షన్ సైడ్ వెళ్తే చాలా ఇబ్బంది పడాలి. సపోజ్ మీరు ఆప్షన్స్ చెయ్యాలి అనుకుంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మీకు ఈక్విటీలో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ని ఇక్కడ రిస్క్ తీసుకున్నప్పుడు కొంచెం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఛాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ 3 days పెరుగుతుంది, 3 days తగ్గుతోంది న్యూస్ వచ్చినప్పుడు. అలా తీసుకొని అవకాశం ఉన్నప్పుడు కింద పడినప్పుడు మార్కెట్ మూడ్ బై ఆన్ డిప్స్ కాబట్టి అలా చేయాలి.
చేయొచ్చు. లేదా డైరెక్ట్గా చేయాలంటే మటుకు మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో సూచనలు సలహాలు తీసుకొని ఆ రిస్క్ ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది అంత లాస్ వరకే స్టాప్ లాస్ పెట్టుకొని కంపల్సరీగా స్టాప్ లాస్ ఉండాలి. అప్పుడు ఇది లేదంటే హ్యాపీగా మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే నెంబర్ డిస్ప్లే అవుతుంది, డెఫినెట్గా కాల్ చేయండి. మీకు ఇంకా విపులంగా చెప్తాం, ఎందుకంటే టైం ఇక్కడ ఎక్కువ ఉండదు కాబట్టి. సో డెఫినెట్గా మీకు ఫోన్ కాల్లో కానీ మీరు 1-to-1 వచ్చినా కానీ డెఫినెట్గా మంచి విపులంగా చెప్తాం, మీకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, లక్ష్మణ్ గారు రాజమండ్రి నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సో 3 స్టాకుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. ఒకటి తేజస్ నెట్వర్క్, 2 టాటా మోటార్స్, 3 బిర్లా కేబుల్. తేజస్ నెట్వర్క్ 684 నడుస్తుంది అండి. ఇది తేజస్ నెట్వర్క్ బాగానే ఉంటుంది, కానీ బాగా చాలా కాలం నుంచి 1337 నుంచి పడతా ఉంది సార్. ఇది టెక్నికల్గా కొంచెం వీక్ ఉంది, ఇంకా పడచ్చు. మీరు 600 కట్ అయితే ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఇది 600 కట్ అయితే అప్పుడు చూసుకొని దాన్ని బట్టి చేద్దాం. లేదా యూటర్న్ తీసుకుంటే కొంచెం మీరు జనరల్గా 710, 720 వచ్చినప్పుడు తీసుకోండి, అప్పుడు బెస్ట్. తర్వాత టాటా మోటార్స్ అన్నారు. టాటా మోటార్స్ వచ్చేసి 671 నడుస్తుందండి. ఇది కొంచెం ఇది కూడా వీక్గా ఉంది సార్. ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం అంటే న్యూస్ని బట్టి, న్యూస్ డ్రివెన్ కాబట్టి, ట్రంప్ డ్యాన్స్ని బట్టి మార్కెట్ కూడా ఇది చేస్తుంది కాబట్టి కొంచెం ఆయన అంటే ఎక్కువ ముందుకెళ్తున్నా కానీ వాళ్ళ అడ్వైజర్స్ కూడా ఆపారు. సో దానివల్ల మళ్ళీ ఇవాళ కొంచెం ప్లస్సే కావచ్చు మార్కెట్. అట్లా కొంచెం మళ్ళీ ఏదైనా కొత్తగా తీస్తే మళ్ళీ పడుతుంది. సో ఇవి కొంచెం ఈ స్క్రిప్ట్ కొంచెం ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కిందకి వెళ్ళింది బాగా 588 దాకా వెళ్ళింది. మీకు 600 కట్ అయ్యేదాకా ఆగండి, లేదా అక్కడ యూటర్న్ తీసుకున్నప్పుడు 620, 630 వచ్చినప్పుడు కొందాం. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు, ఏలూరు నుండి. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ టాటా మోటార్స్ ఎంటర్ అవుతుంటారు ఎప్పుడు లాంగ్ టర్మ్ కి? టాటా మోటార్స్ 671 సార్, ఇప్పుడే అనుకున్నాం సార్. అదే లాంగ్ టర్మ్కి అయితే ఎంటర్ కావచ్చండి, ఎందుకంటే ఈ కంపెనీలో నుంచి జాగ్వార్ అనే దాన్ని బయటికి తీస్తా అంటున్నారు, అది సపరేట్ చూపిస్తా అంటున్నారు. అప్పుడు కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ మోటార్స్లో వచ్చే ప్రాఫిట్స్ మొత్తం ఆ జాగ్వార్ తినేస్తుంది. హై ఎండ్ కార్స్ ఎన్ని సేల్ అవుతాయండి, ప్రతి నెల అంత ఉండవు కదా. సో దానివల్ల ఈ ప్రాఫిట్స్ కొంచెం వచ్చేదాన్ని అది తినేస్తుంది. ఎప్పుడైతే డివైడ్ చేశారో అప్పుడు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అంటే మీరు ఎక్కువ 100 కొనుక్కుందాం అన్నప్పుడు ఒక 2-3 మార్కెట్ పడినప్పుడల్లా, ఈ స్క్రిప్ట్ పడినప్పుడల్లా కొనుక్కోండి, అలా యావరేజ్ చేయండి. సో ఎప్పుడైతే అది న్యూస్ వచ్చిందో దాన్ని బట్టి అప్పుడు చేయొచ్చు. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ విశాల్ గారు, గుడివాడ నుండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇది నాట్కో ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి సార్, ఫిజికల్ ఫార్మాట్ లో ఉన్నాయండి. ఎంతలో కొన్నారు సార్? అది అలాట్మెంట్ సార్, అది అంటే కంపెనీ స్టార్టింగ్ అలాట్మెంట్ లో ఉంది. ఓకే, అవి హోల్డ్ చేసుకోవచ్చు అంటారా సార్? చూడండి, అలాట్మెంట్ మీకు హై ఎంత పోయిందండి, దాదాపుగా మీకు 1445 దాకా పోయింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. అందుకని ఎప్పుడైనా సరే మీ టేస్ట్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ ఉందో, 30%, 40%, 50% మీరు అనుకుంటారు కదా ఒక ఇది వచ్చినప్పుడు కనీసం 50% అని అమ్మండి. అమ్మినప్పుడు మళ్ళీ కిందగా ఉన్నప్పుడు మళ్ళీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదే మనం కంటిన్యూస్గా పెట్టుకున్నాం కాబట్టి అది మనకి ఇష్యూ రేట్, ఐపీఓ రేట్ అయినా మధ్యలో మనకి ఈ ఫ్లక్చువేటింగ్ వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైనా మీ టేస్ట్ ప్రకారం మీరు ఎంత ఉందో దాని ప్రకారం ఎగ్జిట్ అవుతూ మళ్ళీ కింద పడినప్పుడు ఎంటర్ అవ్వండి దయచేసి, అది బెస్ట్. ఎందుకంటే రేంజ్ బౌండ్స్ మనకు తెలిసినప్పుడు ఆ స్క్రిప్ట్ మీద స్టడీ చేస్తే డెఫినెట్గా ఎవరికైనా అవగాహన వస్తుంది. ఆ స్క్రిప్ట్ కంటిన్యూస్గా మనం అనుకున్న టైంలో రాకపోయినా ఎప్పుడోసారి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పడ్డప్పుడు మనం కొనుక్కోవడం బెస్ట్. రైట్, అది సార్ విశాల్ గారు సూచన. సో సార్ మరి ప్రభు గారు, ఏంటంటే రేపు ఇంటర్నేషనల్ యోగా డే, ప్రధానమంత్రి కూడా విశాఖపట్నం వస్తున్నారు, వారు కూడా ఏంటంటే చేయబోతున్నారు. సో సార్, యోగా అన్నది ఎవరికైనా అవసరం, ఆరోగ్యానికి శ్రీరామ రక్ష యోగా. అవునండి. అలాగే సార్, ఆరోగ్యముగా ఉండడం అనేది వాంఛనీయం. అలాగంటే ఆరోగ్యంగా ఉండడం కోసం
మనం కూడా ప్రికాషన్ తీసుకోవడం, ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా అత్యవసరం. అవునండి. సో సార్ దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ చాలా ప్రైమ్ ఇది చేస్తాయి. అవునండి. కాబట్టి సార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఆవశ్యకత ఎంత ఉంటుంది, జనగా అది ఎంత బెటర్ ఉంటుంది? అంటే కంపల్సరీగా తీసుకోవాలండి, ఎవరైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏ ఎందుకంటే వయసులో తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే తీసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ ఎప్పుడంటే రిస్క్కున్న ఇది ఇప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఎనీథింగ్ గోస్ హ్యాపెన్ ఎగెనిస్ట్ అప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. అప్పుడు బాగా ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మానసికంగా కూడా ధైర్యం మనం వస్తుంది. మామూలుగా ఏంటంటే కంటిన్యూస్గా డబ్బులు కడుతున్నాం దానివల్ల ఉపయోగం లేదు అనుకుంటుంది. కానీ కొన్ని పాలసీలు ఎండోమెంట్ పాలసీలు కడుతూ కొన్ని రిస్క్ పాలసీలు తీసుకుంటే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సేఫ్టీగా ఉంటుంది, ముందు ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుంది. అది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. సో డెఫినెట్గా కోవిడ్లో చూశారు కదా ఎంతమంది ఇదైపోయారు. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మినిమం మామూలుగా హాస్పిటల్లో ఆ కోవిడ్లో జాయిన్ అయితే 10 లక్షలు అయింది. 10 లక్షలు తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తారండి? అదే ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది కదా. అది కోవిడ్ మైండ్ సెట్ మార్చిందండి అందరినీ డెఫినెట్గా. ఎందుకంటే ఇదివరకు 40 దాటిన తర్వాత 50-60 దగ్గర అవుతున్నప్పుడు అప్పుడు ప్లాన్ చేసుకునేవాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్. కానీ ఇప్పుడు జనాల యొక్క దృక్పథం మారింది. కోవిడ్ మార్చింది. 45 నుంచే అసలు ముందుగానే రిటైర్మెంట్ ప్లానింగ్ అప్పుడు మనకి ఎలా ఉండాలనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పాయింట్ మళ్ళీ మనం మాట్లాడదాము. వెరీ గుడ్ సైన్ అండి అది. సార్ ఈ పాయింట్ మళ్ళీ మనం మాట్లాడదాం. రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ దీని మీద కూడా మళ్ళీ మాట్లాడదాం ఈ కాల్ అయిన తర్వాత. సార్ రాధిక్ గారు హైదరాబాద్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ప్రభు గారితో మాట్లాడండి. సార్ ఇప్పుడు ఈ టైంలో ఇండస్ఇండ్ బ్యాంక్ కొనొచ్చా సార్? ఏదండి? ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ మంచిదే. అది ఈ మధ్య కొంచెం స్కామ్ ఇంటర్నల్గా ఫ్యూచర్స్లో ఏదో చేశారని చెప్పి 2000 కోట్లు ఆ బ్యాంక్ పెద్ద నథింగ్. సో వాళ్ళ ప్రాఫిట్ చూస్తే అంటే అది ప్రాఫిట్ చూస్తే 2-3 ఏళ్ళు దాన్ని కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో డెఫినెట్గా మీరు కొనుక్కుందాం అనుకున్నది పార్ట్గా స్టాగర్డ్ మేనర్లో కొనండి. ఇప్పుడు సపోజ్ 50 కొందాం అనుకున్నాను అనుకోండి, 5 కొనండి. సో కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి అది రికవర్ అవ్వగానే కొంచెం ఇదవుద్ది. బ్యాంక్ అయితే మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్, ఏం డౌట్ లేదు, ఎంటర్ కావచ్చు, బట్ ఇన్ ఏ స్టాగర్డ్ మేనర్. రైట్ సార్. మరో కలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి శివశంకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. ప్రభు గారితో మాట్లాడండి. సార్ నేను అశోక్ లేలాండ్ షేర్స్ కొన్నాను సార్. అశోక్ ఎంతలో కొన్నారండి? సార్ నేను ఇది చాలా లాంగ్ బ్యాక్ కొన్నాను సార్. ఓకే, 233 నడుస్తుంది, చెప్పండి సార్. ఇప్పుడు దాని పరిస్థితి కనుక్కోండి సార్, అమ్మేయాలా ఉంచాలా? నేను కొన్నప్పుడు 110 కొన్నా. అంటే ఇది 230 తగ్గిందంటే కొంచెం ఛాన్స్ కిందకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఫండమెంటల్కి కొంచెం స్ట్రాంగే ఉంది. మీకు హై వచ్చి రీసెంట్ అంటే 262 దాకా ఉంది. 250 దాటిన తర్వాత 245 to 260 మధ్యలో అక్కడ ఆ రేంజ్లో మీకు ఇష్టమైన ప్లేస్లో మంచి ప్రాఫిట్లు ఉంటే ఎగ్జిట్ కావండి. డెఫినెట్గా మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఎంటర్ కావచ్చు. లాంగ్ టర్మ్లో పెట్టుకున్న దానికంటే ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ చూసుకొని కిందకు వచ్చినప్పుడు కొనుక్కుంటూ పైకి వచ్చినప్పుడు అమ్మితే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాలటాలిటీ ఇండెక్స్ బాగుందండి. నిఫ్టీ 200 పాయింట్స్ పర్ డే అంటే టూ మచ్ కదా. నిన్నటి హై నుంచి వాళ్ళలో 500 పాయింట్స్, ఇవాళ హై నుంచి రేపు లోకి 500 పాయింట్స్ అట్లా వస్తుంది. వాలటాలిటీ ఇండెక్స్ బాగుంది కాబట్టి మనకి ఈ తక్కువలో దొరికే అవకాశాలు ఎక్కువ దొరుకుతున్నాయి. సో డెఫినెట్గా అలా చేస్తే బెస్ట్. రైట్ సార్. సో అది శివశంకర్ గారు సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి సుదర్శనాచారి గారు సిద్దిపేట నుంచి. నమస్కారం సుదర్శనాచారి గారు. సార్ నమస్కారం. నాది 2 సందేహాలు సార్. చెప్పండి సార్. ఫస్ట్ది జైన్ ఇరిగేషన్ ని మేము 65 లో కొన్నాం సార్. అయితే అది పడిపోతున్నది, మళ్ళీ కొనాలి అని అనుకుంటున్నాను సార్. ఏ లెవెల్లో కొంటే బాగుంటది? ఒకటి. రెండవది ఇప్పుడు బిఎస్ఈ తో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE కూడా పబ్లిక్ ఇష్యూకి వస్తుంది అని తెలిసింది. అది ఎప్పుడు వస్తుంది? దానికి ఎంత ప్రైస్ బ్యాండ్ ఉండొచ్చు? కొద్దిగా సార్ని చెప్పండి సార్. షూర్ సార్. జైన్ ఇరిగేషన్ మీరు అన్నది 65 అన్నారు, 59 ఉంది సార్. అది ఇది కొంచెం వీక్ ఉంది సార్, ఇంకా కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 55 దాటిందంటే దాదాపుగా 48-50 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం ఆగండి, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఉంది. బాగా హై నుంచి ఎక్కడి నుంచి 81-50 నుంచి పడతా ఉంది. సో కొంచెం డౌన్కి వచ్చి మళ్ళీ పైకి వచ్చి కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఈ రీసెంట్గా కూడా రిజల్ట్స్ కొంచెం ఇదిగా ఉన్నాయి. సో డెఫినెట్గా కొంచెం కిందకు వచ్చినప్పుడు కొందాం సార్, అక్కడ ఆగండి. తర్వాత మీరు NSE అన్నారు. NSE అనేది ఇప్పుడు BSE 800కి ఇచ్చారు, అది ఎంతకు పోయిందండి? 7,000 దాకా పోయింది. సో NSE కూడా
బీఎస్సీ కంటే టర్న్ ఓవర్ ఎక్కువ, అంటే దానికంటే ఎక్కువ ఉండాలి. లిస్టింగ్ రోజే 3,500 రేంజ్లో ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గ్రే మార్కెట్లో 2,400 ఉంది దాని డిమాండ్. సో డిమాండ్ ఎక్కువ మంది దానికి ఇది ఉంది కాబట్టి ఎన్ఎస్సి చూశారు కదా, ముందు ట్రాక్ చూశారు. అలాగే సేమ్ ఇంకొక ఎక్స్చేంజ్ కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటారు. మీకు మార్కెట్లో కూడా కొంత అన్లిస్టెడ్ షేర్స్ కొంతమంది అమ్ముతున్నారు, అంటే డిఫరెంట్ రేట్లు ఒక 50 రూపాయలు అటు ఇటుగా అమ్ముతున్నారు. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు రిజిస్టర్డ్ అయితేనే వాళ్ళ దగ్గర, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, లేదా లిస్టింగ్ అయిన తర్వాత మార్కెట్లో కొనండి. లిస్టింగ్ ఎప్పుడు అవుతుందంటే లిస్టింగ్కి రెడీగా ఉంది, ఈ డిసెంబర్ లోపల ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే అంతా రెడీగా ఉంది, ఇంకా కంపెనీ ఫైనల్గా ఇది చేసి సెబీతో సబ్మిట్ చేసి రేట్లన్నీ అప్పుడు బయటికి చెప్తారు, మనకి బయటికి రాదు. అంటే టెంటేటివ్గా ఆ రోజు లిస్టింగ్ రోజు 3,000 నుంచి 3,000 దాకా 500 దాకా ఉండొచ్చు అనేది గ్రే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సో అందుకనే డిమాండ్ బాగా పెరిగింది, అందుకని పెరుగుతోంది. అది మీకు దొరికితే కొనండి, లేదా లిస్టింగ్ అయిన తర్వాత కొనుక్కోండి సార్. ఇది మన దాంట్లో ఉండవలసిన షేర్. ఇది ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ, క్యాంప్స్ కానీ, ఇవన్నీ కూడా మీ పోర్ట్ఫోలియో ఎన్నో కొన్ని ఉంచుకోండి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. రైట్ సార్. సుదర్శన్ గారు ఆయన మంచి క్వశ్చన్ వేశారు. తప్పనిసరిగా ఏంటంటే మిగిలిన ప్రేక్షకులు మదుపరులు కూడా తప్పనిసరిగా ఈ సూచన పాటించాలి. సో దీని అంటే కొన్ని షేర్లు వదలకూడదండి, సార్ మన పోర్ట్ఫోలియో కంపల్సరీగా ఉండాల్సిన షేర్. అంటే బ్లూ చిప్ షేర్స్ గవర్నమెంట్ కదండి ఎన్ఎస్సి, అంతే కదా మరి. అట్లాంటి కొనుక్కుంటే ఏముందంటే పక్కాగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఎన్ఎస్సి కూడా కంపెనీ కదా, సో కాబట్టి వాళ్ళు కూడా ఆప్షన్స్ కొత్త ఇది చేస్తున్నారు. జనరల్ గా ఆప్షన్స్ అనేది కొంచెం తగ్గించుకుని చెప్తోంది. ఎందుకంటే పేమెంట్ తీసుకొని ఎక్కువ చేసే వాళ్ళకి బాగా, అంటే ఎక్కువ మంది లూజ్ అవుతున్నారు. 99% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ఆప్షన్స్, ఓన్లీ 1%. ఆ 1% మనం ఉండగలమా? ఉంటే అందుకని మీ ఎవరైతే మీ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళని, సీనియర్ ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని రెగ్యులర్గా చేయకుండా బాగా ఏదన్నా పడినప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అయితే మంచిది. అలాంటి అప్పుడు చేయటం, ఎవరన్నా పెట్టుకొని వాళ్ళ సూచనలు తీసుకొని చేస్తే మంచిది. ఇండివిజువల్గా చేసామా, మీకు ఈక్విటీలో వచ్చిన ప్రాఫిట్ రిస్క్ చేద్దాం అనుకున్నప్పుడు ఆప్షన్స్లో ఎంటర్ అవ్వండి, లేకపోతే అసలు ఎంటరే కావద్దు. హ్యాపీగా మీరు ఎంత ఉన్నా కానీ 10 రూపాయలున్నా, 100 రూపాయలు, 1,00,000 ఉన్నా, 1,00,000 ఉన్నా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో హ్యాపీగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ధైర్యం, మనోధైర్యం రావాలి. ఈ స్క్రిప్ట్ మళ్ళీ వస్తుంది పైకి అనేది రావాలి. ఆ ప్రాసెస్ మెథడాలజీని స్టడీ చేయండి, దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు ఎవరైనా సరే. రైట్ సార్. మీరు ఇందాక కూడా మన డిస్కషన్లో చెప్తూ ఉన్నారు, చారి గారికి చెప్తూ ఉన్నారు. సో రిజిస్టర్డ్ కంపెనీ ఎన్ఎస్సి కూడా రిజిస్టర్డ్ అలా ఉన్నావు కొనుక్కోండి అంటారు. అలా అంటే ఈ మామూలుగా ఎనలిస్టుల దగ్గర దొరుకుతాయి, ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు రిజిస్టర్డ్ అంటే ఎగ్జాంపుల్ మోతిలాల్ ఉంది, మోతిలాల్ కూడా అమ్ముతోంది షేర్స్. ఇప్పుడు వాళ్ళ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి, సో డెఫినెట్ గా వాళ్ళని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఎక్కడో చోట మనకి ఎందుకంటే ఒక 10 రూపాయలు 50 రూపాయలు అటు ఇటు అయినా మన వ్యూ ఏంటంటే బ్రాడర్ వ్యూ, లాంగ్ వ్యూ. సో డెఫినెట్గా అది మనం ఇక్కడ 2,400 ఉందనుకుందాం. సపోజ్ గ్రే మార్కెట్లో 2,400 ఉంచుకున్నా, లిస్టింగ్ రోజు 3,500 వచ్చినా ప్రాఫిటే. బట్ లాంగ్ టర్మ్ లో 800ది 7,000కి వెళ్ళినప్పుడు, దానికంటే టర్న్ ఓవర్ ఎన్ఎస్సిలో ఎక్కువ ఉన్నప్పుడు, సో డెఫినెట్ గా ఇది ఎంత వరకు వెళ్ళాలి, సో అంతకంటే పోతుంది కాబట్టి డెఫినెట్ గా ఉంచుకోవచ్చు అని నా ఉద్దేశం. రైట్. సరే సార్, దీన్ని మళ్ళీ మాట్లాడదాము. సో గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ గారు, జంగారెడ్డిగూడెం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. చెప్పండి సార్. ప్రభు గారు, బిర్లా కేబుల్ నేను రీసెంట్ గా 213 కొన్నానండి. ఏదండి? లాంగ్ బిర్లా కేబుల్. ఓకే ఓకే సార్. ఇది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అంటారా, లేకపోతే 213 కొన్నానండి? ఇది కొంచెం లాస్ట్ లో ఉన్నారు. కింద నుంచి ఒక 133 అలా వచ్చింది. 213 అంటే చాలా 292 ఎప్పుడు సార్? చాలా కాలం అయింది మీరు కొని. అప్పటి నుంచి డౌన్లోనే ఉంది, డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం టెక్నికల్గా పైకి వచ్చింది. మీకు 200, 220 దాటినప్పుడు కొంచెం మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. లేదా 170 కట్ అయిందా మళ్ళీ 150 నుంచి 160 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం సార్. అప్పుడు కొనొచ్చు, అప్పుడు సిచ్యువేషన్ చూసి కొంచెం, అంటే 220, 210 ఆ రేంజ్ దాటినప్పుడు అక్కడ మీకు కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్, అది రాజేష్ గారి సూచన. సో సార్, మనము ఇందాక మాట్లాడుకుంటాం ఏంటంటే ఇలాగే రిజిస్టర్డ్ పవర్ మీ మోతిలాల్ ఉత్సవాలు చెప్పారు. అట్లాగే అంటే దీని మీద కూడా మళ్ళీ ఏంటంటే మళ్ళీ సోమవారం ప్రోగ్రాంలో కూడా మళ్ళీ మాట్లాడదాం దీని మీద. సో సార్, మరొక ఇంపార్టెంట్ ఇప్పుడు సార్ లాస్ట్ ఏంటంటే మీకు ఆరోగ్యం, మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ అనుకున్నాం కదా. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అది దాంట్లో చాలా కీలకం.
మీరు కేవలం ఏంటంటే పేరుకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే దానివల్ల ఎక్కడ కవర్ అవుతుంది ఏంటి అనేది తెలియదు కదా. సో సార్ దాని మీద నెట్వర్క్ హాస్పిటల్ అనేది చాలా అవసరం అవుతుంది కదా సార్, దాని మీద ప్లీజ్ త్రో ఏ లైట్. అవును, ఇప్పుడు జనరల్గా ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మనం పే చేసి తర్వాత తీసుకోవటం వేరు. అవును సార్. వాళ్ళు ముందుగా వాళ్ళే కార్డు ఇచ్చినప్పుడు ఆన్లైన్లో వాళ్ళ ద్వారా పేమెంట్ జరుగుద్ది. అట్లాంటిది లిస్టు మంచిది కంపెనీ, ఏమేమి ఎక్కువ హాస్పిటల్స్ వాళ్ళ దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుంటే అలాంటి కార్డు ఏదైనా పెట్టుకుంటే మనం ఎక్కడ మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ మన ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనం పే చేయకుండా ఇమీడియట్గా వాళ్ళ నుంచి వస్తుంది. కాబట్టి అలాంటి సేఫ్ ఇది మంచి కార్డు, మంచి కంపెనీ, గ్రోత్ ఉన్న కంపెనీ తీసుకుంటే డెఫినెట్గా బాగుంటుందండి. సో డెఫినెట్గా ఎందుకంటే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాల్సింది ఇది. ఎందుకంటే చూసాం కదా, కోవిడ్లో చూసాం కదా ఎంత ఇబ్బంది పడ్డారు. సో డెఫినెట్గా అందరికీ సెక్యూరిటీ, ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్కి పిల్లలకు కానీ సేఫ్టీగా ఉంటుంది. డెఫినెట్గా హెల్త్ బాగుంది కదా అని ఇప్పుడు అవసరం లేదు నేను ఊరినే ఎందుకు కట్టాలని చాలా మందికి ఒక భావన ఉంటుంది. సో డెఫినెట్గా మీకోసం అని కాదు, మీ ఫ్యూచర్ కోసం, మీ ఫ్యూచర్ తరం కోసం చేయాలంటే సేఫ్ సెక్యూరిటీ కోసం అంటే ఇది తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్, గ్రోత్ అంటే గ్రోత్ ఎండోమెంట్ ఇది కొన్ని తీసుకుంటే బెస్ట్. డెఫినెట్గా ఇది కంపల్సరీగా ఈ అందరి ఇది ఎందుకంటే ఎక్కువ కూడా పెరిగిందండి బిజినెస్ కూడా, ఇన్సూరెన్స్ బాగా విపరీతంగా పెరిగింది, అంటే ఎక్కువ రెస్పాన్స్ కూడా వస్తుంది. సో డెఫినెట్ గా ఇంకా కూడా చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా అది చేస్తే అది అందరికి మంచిది, ఆ కంపెనీస్ మంచిది, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ మనకి మంచిది, ప్లస్ ఫ్యామిలీకి మంచిది. తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టు ప్రభు గారు. సో అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఒక్కళ్ళకే కాదు, మీ జీవిత భాగస్వామికి, అట్లాగంటే పిల్లలకు కూడా ఏజ్ వైజ్ ఉంటుంది. పిల్లలు కూడా బిలో 25 years ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా తీసుకోండి. మరోవర్ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవడం చాలా అత్యవసరం. సో ఏంటంటే కొంత రిప్యూటెడ్ కంపెనీనే తీసుకోండి. ఫైనల్గా ఒక మాట నేను చెప్తున్నాను వినండి. అంటే నేను నార్మల్గా నాకున్న అనుభవంలో ప్రభు గారితో కూడా మనం చేసినట్టు ఇన్సూరెన్స్ కట్టాలి కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకోవద్దని అనుకోండి. ఎంత భరోసా ఉంటుందంటే అంత భరోసా ఉంటుంది. తప్పనిసరిగా అంటే మంచి ఆరోగ్యం ఉండాలి. కాబట్టి రేపు యోగా డే, కాబట్టి యోగా డేలో అందరూ పాల్గొని యోగా డేని సక్సెస్ చేయండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ బిజినెస్ లైవ్ ప్రోగ్రామ్. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. సో మళ్ళీ తిరిగి సోమవారం ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.